ఏదైతే భూభారతిలో భాగంగా పెద్ద ఎత్తున సర్వేలను అయితే నోటిఫికేషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి సంబంధించి 5,500 మంది అభ్యర్థులు కూడా సెలెక్ట్ అయ్యారు. బట్ సెలెక్ట్ అయ్యి దాదాపు 1 year పైన అవుతుంది. ఇంతవరకు తమకు పోస్టింగ్ ఇవ్వలేదంటూ పెద్ద ఎత్తున సర్వేర్లు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి. సో మనతో పాటు కొంతమంది సర్వేర్లు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి అసలు మీ సమస్య ఏంటి? ఇక్కడ ఎందుకు రౌండ్ టేబుల్ పెట్టుకున్నారు? సార్, ఈ వ్యవస్థ వచ్చి కరెక్ట్గా 1 year అయిపోయింది. May 26, 2025లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ముందుకు కార్యాచరణ అనేది జరగలేదు. గైడ్ లైన్స్ వస్తున్నాయి కానీ మాకు ఎలాంటి బెనిఫిట్స్ అనేవి లేవన్నమాట. అండ్ రెండవది, బెనిఫిట్స్ అనేది మా ఒక్కరి బెనిఫిట్ కోసం కాదు, ఈ ప్రజా సమస్యల గురించి కూడా చేస్తామని చెప్పేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి భూభారతి చట్టంలో ఈ లైసెన్స్డ్ సర్వేల ప్రాముఖ్యతను పెట్టి దాని నుంచి మేము ప్రజా సమస్యలను తీరుస్తాం అండ్ ప్రజలకు కూడా మేలు చేసే విధంగా పనిచేస్తామని చెప్పేసి భూభారతి చట్టాన్ని, పాత ధరణిని తీసేసి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి తీసుకొచ్చిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పటివరకు జరగలేదు. ఇంప్లిమెంటేషన్ జరగకపోగా మాకు 1 year ముందు నుంచే ట్రైనింగ్ ఇచ్చేసి అప్రెంటిస్షిప్ ఇచ్చేసి ప్లస్ ఈ 1 year పీరియడ్లో ఖాళీగా వెయిట్ చేపియడం, 1 రూపీ ఇన్కమ్ కూడా జనరేట్ చేయలేదు ఈ లైసెన్స్డ్ సర్వే వ్యవస్థ ద్వారా. మరి అలాంటప్పుడు మమ్మల్ని తీసుకొని వెయిటింగ్ పీరియడ్లో 1 year నుంచి పెడితే మా జీవితాలు ఎట్లా గడుస్తాయి? 6,500 కుటుంబాలు, 6,500 మంది ఇప్పుడు పాస్ అయినారు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కనీసం పాస్ అయిన వాళ్ళనే కన్సిడర్ చేసినా కూడా మరి 6,500 మందికి ఎలాంటి జీవన ఉపాధి జరుగుతుంది? ఇప్పుడు చాలామంది ఏం చేసిండ్రంటే వేరే ఆల్టర్నేట్ జాబ్లని మానేసి ఈ వ్యవస్థలోకి వచ్చాం. ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థలో పని దొరుకుతుంది. రెండోది, పని ఎక్కడ దొరుకుతుందంటే మన ఉన్న నేటివ్ ప్లేస్లో దొరుకుతుంది. మన సొంత జిల్లాలకు పని చేసుకోవచ్చు, సొంత మండలాలకు చేసుకోవచ్చు అనే ఉద్దేశం మీద వచ్చినాం. మాకు ఈ అంటే మనకి ఎప్పుడైతే ఈ వర్క్ స్టార్ట్ చేస్తుందో అలాగే మాకు నోటిఫికేషన్ ఇచ్చి ఫీజులు కట్టి ఒక్కొక్కరు ఓబీసీ వాళ్ళు 10,000, బీసీ వాళ్ళు 5,000, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 2,500 కట్టి ఫీజు కట్టే 10,000 చిల్లర మంది వచ్చారు. మరి అలాంటప్పుడు ఫీజు కట్టే తీసుకున్నప్పుడు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇమీడియట్లీ వర్క్ చూపించాలి కదా. సో చూపించిన తర్వాత మాకు ఇన్కమ్ కూడా జనరేట్ చేయాలి. ట్రైనింగ్లో ఏమన్నా స్టైఫండ్ లాగా ఏమన్నా ఇచ్చారా ఇట్లా? ఎందుకంటే జిల్లాల నుంచి వెళ్ళి మారుమూల గ్రామాల నుంచి వస్తారు. ఇక్కడ ట్రైనింగ్ ఎక్కడ జరిగింది, ఏం చెప్పారు అసలు మీకు? సార్, మాకు ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులలో, ఏడీ ఆఫీసులలో ట్రైనింగ్ జరిగింది. కానీ 1 రూపీ ఇన్కమ్ కూడా ఇవ్వలేదు, స్టైఫండ్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఈవెన్ ప్రతి ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పెట్టుకున్నాం, ట్రావెల్స్ మేమే పెట్టుకున్నాం, ఫుడ్ అకామిడేషన్ కూడా మేమే పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్లీ ఫస్ట్లో కూడా చెప్పినప్పుడు 60 days చెప్పారు, 40 days అప్రెంటిస్‌షిప్ గురించి చెప్పలేదు. సరే 40 days అయిన తర్వాత కూడా ఇమీడియట్లీ తీసుకుంటాం. ఇప్పుడు మాకు అక్టోబర్ 19వ తారీఖున మా అందరికీ దీపావళి వెలుగులు వస్తాయని చెప్పేసి మా జీవితాలలో దీపావళి రోజున మాకు అందరికీ లైసెన్స్ కాపీస్ ఇవ్వడం జరిగింది. మరి ఆ లైసెన్స్ ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు 2 years పీరియడే మాకు వ్యాలిడిటీ ఇచ్చారు. సో 2 years తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. మరి 2 years పీరియడ్లో కూడా మనం ఎంత వర్క్ చేసాము, ఎంత అవుట్పుట్ మా దగ్గర నుంచి తీసుకున్నారు వాళ్ళు, కనీసం ఇది తీసుకోవడానికి ఏ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అనే దాని గురించి కూడా ఆలోచన చేయకపోవడం. కానీ ఉత్తగా మాకు మాకు పని కల్పించలేదు కాక మా మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా అన్ని చోట్ల 5,500 మంది వర్క్ చేస్తున్నారు. లైసెన్స్డ్ సర్వేయర్ వ్యవస్థని మీ యొక్క రైతులకి అంకితం చేస్తున్నాం, ఈ జీవితాలను అంకితం చేస్తున్నాం, లక్షల కొద్ది సమస్యలను పరిష్కరించకుండానే చేస్తున్నాం అనే మాటలు చెప్పుకుంటూ పోతున్నారు. ఇది మేము మా మనోభావాలను కూడా దెబ్బతింటున్నాయి. రెండోది, మాకు పర్సనల్గా ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. ఎంతోమంది ఇప్పట్లో 5 మంది చనిపోగా ఎంతోమంది లోన్లు తీసుకొని, మొబైల్స్లో లోన్ తీసుకొని డబ్బులు కట్టలేక, ఫ్యామిలీని పోషించలేక. సార్, ఇక్కడ ఉందులో కూడా చాలామంది సార్ ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇండివిజువల్ పర్సన్స్, అన్మ్యారీడ్ పర్సన్స్ తక్కువ సార్, మ్యారీడ్ పర్సన్స్ ఎక్కువ. ఒక ఫ్యామిలీ గడవాలంటే మినిమం ఒక ఇల్లు గడవడానికి ఎంత మినిమం క్యాల్కులేషన్ ప్రకారం వాళ్ళ క్యాల్కులేషన్ చెప్పమనండి. ఈరోజు మార్కెట్లో ఒక రోజుకు ఒక మనిషికి ఎంత సంపాదన ఉండాలి, ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా ఏం చేయాలనేది ఒక ప్రభుత్వమే ఆలోచన చేయకపోతే మరి ఇన్ని కుటుంబాలు ఏమైపోవాలి? సో అందుకనే మేము ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకు పని కల్పించండి, మాకు ఉద్యోగం కల్పించండి, మాకు ఉద్యోగ భద్రత అండ్ మాకు గౌరవ వేతనం ఇస్తే ఒక గౌరవ వేతనం ద్వారా మా కుటుంబాలను పోషించుకుంటాం, మా ఉన్న ప్లేస్లలో పని చేసుకుంటాం. మాకు సొంత జిల్లాలకే ఇచ్చారు, వేరే జిల్లాలకు ఇవ్వలేదు. ఏ జిల్లాలో ట్రైనింగ్ తీసుకుంటే ఆ జిల్లాలో, అంటే ఎక్కడ ఆధార్ కార్డు ఉంటే మేబీ ఎక్కడ వాళ్ళ అడ్రస్ ఉంటే ఆ జిల్లాలో ఇచ్చేటప్పుడే చెప్తారు కదా ఇంత వేతనం లేకపోతే ఇంత పని గంటలు అని చెప్పేసి చెప్తారు కదా. సో మరి ఎందుకు, మరి దాదాపు సంవత్సరం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు, మరి ఎందుకు ప్రభుత్వం మిమ్మల్ని యూజ్ చేసుకోవట్లేదు? అదే సార్, చెప్పినప్పుడు కూడా సార్ ఇప్పటికీ కూడా సార్ వాళ్ళు విత్ ప్రెస్ నెట్లలో కూడా రిలీజ్ చేశారు. 24,000 నుంచి 30,000 దాకా సంపాదించుకోవచ్చు.
సంపాదించుకోవచ్చు అన్నప్పుడు ఎవరు సార్ సంపాదించాల్సింది? పని కల్పించాల్సింది ఎవరు? ప్రభుత్వం పని కల్పించాలి. మరి ప్రభుత్వం ఎక్కడ తప్పుదోవ పట్టింది అంటే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాక దాంట్లో చేస్తామని. మీరు అప్లికేషను 2.5 సంవత్సరాల నుంచి భూభారతి అప్లికేషన్ నడుస్తూ ఉంది. మరి పని ఎందుకు కల్పించలేదు? మరి అలాంటప్పుడు సంవత్సరం కింద ఎందుకు తీసుకున్నారు? తీసుకున్న మరుక్షణమే అన్ని ప్లానెడ్గా ఉంటే ప్రీ ప్లాన్గా వాళ్ళు అంతా ప్లానింగ్ చేసుకున్న తర్వాతనే మమ్మల్ని తీసుకొచ్చి ఈ పనిలో కల్పించాలి. మరి ఎందుకు చేస్తలేదు? ఫస్ట్లో మేము డైరెక్ట్గా ఎల్పిఎం ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ అని చెప్పేసి ఎవరి భూమి ఎంత ఉందో దాన్ని మ్యాపులుగా తయారు చేసి మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు జరుగుతాయో దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేసి ఇస్తామో తర్వాత ఏ ప్రాబ్లం జరగదు. అంటే నెక్స్ట్ డబల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒకరి నుంచి ఒకరికి లిటిగేషన్స్ రావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎందుకు చేస్తలేరు? చెప్పి ఎన్నో రోజులైంది. ఆ 2.5 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంటేషన్ చేయలేదు, మాకు పని కల్పించలేదు. రెండవది, పని చేయాలంటే ఈరోజు ఒక చిన్న కామన్ సెన్స్ ఏదో చేస్తాం. టెక్నాలజీ మారింది, మిషనరీస్ కావాలి. మిషనరీ కొనాలంటే మండలానికి ఒక్కరిని కొన్నారు. అంటే యావరేజ్గా మండలానికి ఒకరు చొప్పున ఆల్రెడీ మండలానికి సర్వేర్లు ఉన్నారు. అంటే యావరేజ్గా 2 మండలాలు కలిపి ఒకళ్ళు ఉన్నారు. 350 మంది సర్వేర్లు ఉన్నారు, గవర్నమెంట్ సర్వేలు. ఐకేపీ వాళ్ళని కొంతమందిని తీసుకున్నారు, కొంతమంది వేరే వాళ్ళని ప్రైవేట్ వాళ్ళని కూడా పెట్టుకున్నారు, వాళ్ళ యొక్క సొంత మనుషులను. మరి వాళ్ళతోటి మరి సమస్యలు ఎందుకు పరిష్కరిస్తలేరు? సమస్యని పరిష్కరించే మార్గంలో అన్నప్పుడు లైసెన్స్డ్ సర్వేర్ కావాలని మీరే తెచ్చుకున్నారు. మరి తెచ్చుకొని కూర్చోబెడితే ఏం కావాలి? మా జీవితాలు ఏం కావాలి? అందుకనే మొన్న ధర్నా చేసినాం, 2000 మందితో ధర్నా చౌక్లో ధర్నా చేసినాం. మా యొక్క కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ప్రకారం మేమేమన్నా అదే గొంతమ్మ కోరికలు కోరిరని చెప్పిండ్రు సార్. ఎక్కడ గొంతమ్మ కోరికలు కాదు సార్. మా జీవితాలు నిలబడడానికి, మా ఫ్యామిలీ నిలబడడానికి, ఎంతోమంది బ్రతకడం కోసం సార్. ఇప్పుడు అందరూ అందరి బ్రతుకు తీరు ఒకేలా ఉండదు. ఆ విధంగా మేము కనీసం ఒక విధంగా అందరి సాధారణమైన కుటుంబాల నుంచి, మధ్యతరగతి కుటుంబాల నుంచి, చాలా లో ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఒక నెలసరి. దీనికి సంబంధించి మంత్రులను కానీ లేకపోతే సంబంధిత అధికారులను ఏమన్నా కలిసి చెప్పారా? ఎట్లా ఉంది పరిస్థితి అసలు? సార్ కలిసాం సార్. లోకేష్ కుమార్ గారు ఇప్పుడైతే రెవెన్యూ సెక్రటరీ గారు ఉన్నారో అతని దగ్గరికి నేనే వెళ్ళాను సార్. నా ఫేస్ బాగా గుర్తుపడతారు సార్. సో సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మరి ఇప్పటిదాకా ఏం సంవత్సరం కావస్తుంది, మరి ఇప్పటిదాకా మా పరిస్థితి లేనిది, మమ్మల్ని ఏం చేయలేదు సార్ అంటే, మీ అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకుపోయి చెత్తకుప్పల పడేసేయండి అన్నారు. ఎందుకు సార్ అంటే, మీరు పోయి ఏదైతే అధికార పార్టీలో ఉన్నారో అధికార పార్టీ పర్సన్ని కాకుండా ఏదైతే ఆపోజిట్ వాళ్ళని కలిసిండ్రు, మీరు వాళ్ళని కలవడం వల్ల మినిస్టర్ గారు చాలా కోపంలో ఉన్నారు. మినిస్టర్ గారికి కోపం వచ్చింది. ప్రతిపక్షంలో మేము అంటే సిద్దిపేట జిల్లా నుంచి సిద్దిపేట వాళ్ళు హరీష్ రావు గారిని కలవడం జరిగింది. అక్కడే కాదు సార్, వాస్తవంగా చెప్తున్నాను సార్, ప్రతి మనిషిని మేము కలవడం జరిగింది. ప్రతి నాయకులు మాకు స్పందిస్తారేమో, అసెంబ్లీలో చెప్తారేమో, అసెంబ్లీలో మా గురించి కొట్లాడతారేమో అనే ఉద్దేశం మీద 119 మంది ఉంటే ఒక్క కేసీఆర్ గారిని తప్ప రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా ప్రయత్నం చేసినాం సార్, మమ్మల్ని కల్పించలేదు. మా అప్లికేషన్లు ఇప్పటికి కూడా అదే సెక్రటరియట్లో ఉన్నాయి సార్, ఉన్నాయి అక్కడే. మాకు కల్పించలేదు, అవకాశం కల్పించలేదు. పొంగులేటి గారిని కలిసినాం ఎన్నోసార్లు, ఖమ్మంలో పెట్టినప్పుడు అక్కడ కలిసినాం, ఈ సెక్రటరియట్లో పోయి కలిసినాం. కలిస్తే మేము అంటే హరీష్ రావు గారిని కలిసిన వారం తర్వాత సార్ని కలిసినాం సార్. అప్పటికే మాకు 8 నెలల గడువు గడిచింది. 8-9 నెలల గడువు గడిచినప్పుడు మా గురించి ఆలోచించని మనిషి, మేము ఎప్పుడైతే హరీష్ రావు గారిని కలిసినామో